శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామికి నమస్కారం చేసుకున్నాము. మన చతుర్థ స్కందం మొదలుపెట్టాం భాగవతంలో. ప్రథమోధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం పోయిన వారము. ఇందులో అసలు ఈ స్కందం మొదలు పెట్టడమే మనసు దగ్గర మొదలు పెట్టారు. ఆ మనస్సు అనంత రూపాలుగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఎన్నో రూపాలుగా ఉంటుంది మనసు, ఎన్నో రూపాలు ధరిస్తుంది. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. మనసు దేని గురించి ఆలోచిస్తుంటుందో ఆ రూపంగా మారిపోతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాన్సెప్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీని గురించి ఆలోచించండి. మనసు ఎట్లా ఉంటుంది అంటే, నేను పెన్ అన్నాననుకోండి, పెన్ అనగానే మీ మనస్సు పెన్నుగా మారుతుంది. దాన్ని ప్రత్యయము అంటాము. అదే ఆ రూపంగా మారి కనిపిస్తుంటుంది. మనము ఏది అనుకుంటామో, ఆ నామము అంటే ఆలోచన, ఏ శబ్దం వింటామో ఆ శబ్దానికి ఒక నామం ఉంటుంది, ఆలోచన ప్రత్యయము. ఆ ప్రత్యయంగా మనసు మారిపోతుంది. నేను మామిడి పండు అన్నాననుకోండి, మనసు మామిడి పండుగా మారుతుంది. అట్లా కనిపిస్తుంది. అదట్లా మారుతుంది గాబట్టే నేను చూస్తూ ఉంటాను దాన్ని. మామిడి పండు తింటూ ఉన్నాను అన్నాననుకోండి, నేను మామిడి పండు తింటూ ఉన్నట్టుగా అంటే నేనుండాలి, మామిడి పండు ఉండాలి, నేను తింటూ ఉండాలి. ఇన్ని రకాలుగా అది మారుతుంది. నేను చదువుకుంటూ ఉన్నాను అనగానే, నేనున్నాను, నా ముందు పుస్తకం ఉన్నది, నేను కూర్చొని ఉన్నాను, అటు సైడ్ చూస్తూ ఉన్నాను అని ఇన్ని రకాలుగా మనసు మారుతుంది. ఆ రూపం ధరిస్తుంది. అది ఏది వింటుందో దానికి తగిన, లేదా అది ఏది ఆలోచిస్తూ ఉందో దానికి తగిన రూపాన్ని అది ధరిస్తూ ఉంటుంది. అనంతమైన రూపాలుగా ప్రత్యయాలంటాం వాటిని. అన్ని విధాలుగా మాటిమాటికి మనసు మారిపోతుంటుంది. మనమిప్పుడు చేస్తున్న ప్రయత్నం ఏమి అంటే, మనసుని అర్థం చేసుకున్నామంటే, మనసుకి లక్షణం ఉన్నది. అది ఏది ఆలోచిస్తుందో ఆ విధంగా మారిపోతుంటుంది. అందుకని మనము భగవత్ తత్వాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం, ఆలోచిస్తున్నామంటే అది ఆ రూపంగా మారిపోతుంది. అప్పుడది బ్రహ్మాకార వృత్తిగా మారుతుంది. అదప్పుడు బ్రహ్మాకార వృత్తిగా మారుతుంది. నేను పెన్ను అంటే అది పెన్ను అన్న ఆకారంగా మారిపోతుంది. పెన్నాకార వృత్తిగా మారుతుంది. అన్నాకార వృత్తిగా మారుతుంది. గోళాకార వృత్తిగా మారుతుంది. ఏది అంటే ఆ రూపంగా అది మారుతుంది. దాని దగ్గర కొంత ఇంతకు ముందు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేం చేస్తుందంటే గోడ అనగానే ఏ గోడ? గోడ ఎన్ని రకాలైనా ఉండొచ్చు. సిమెంట్ గోడ ఉండొచ్చు, మట్టి గోడ ఉండొచ్చు, ఇటుకల గోడ ఉండొచ్చు, కూలిపోయిన గోడ ఉండొచ్చు, చాలా ఎత్తుగా ఉన్న గోడ ఉండొచ్చు, చైనా వాల్ ఉండొచ్చు అని నేనిప్పుడు చెప్తూ ఉన్నప్పుడల్లా, నేను ఎత్తైన గోడ, విరిగిపోయిన గోడ, మట్టి గోడ, ఇటుకల గోడ, చైనా వాల్ అని నేను అంటూ ఉంటే మీ మనసు ఆయా రూపము ఎత్తుతూ పోయిందది. క్షణానికి ఆ శబ్దం వినడము, ఆ రూపానికి తగిన నామాన్ని అది ధరించడము. అందుకనే మన కంటికి అది కనిపిస్తున్నది. మనసు అరూపంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మన కంటి గుడ్డు ఓన్లీ బయట విషయాలు చూస్తుంది. అయితే దాన్ని యాక్చువల్‌గా చూపించేదేది అంటే మనసు. ఎందుకంటే అది ఆ రూపాన్ని ధరించి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయం అర్థం చేసుకుంటే, మన మనస్సుని మనం అర్థం చేసుకున్నామంటే మాత్రము, దాన్ని ఎట్లా వాడుకోవచ్చో మనకు తెలుస్తుంది. అది ఏది ఆలోచిస్తుంటుందో ఆ రూపంగా అది మారిపోతుంది గాబట్టి, మనము పరబ్రహ్మని ఆలోచిస్తూ ఉన్నామంటే అది పరిబ్రహ్మ రూపంగా మారిపోతుంది. ఇంకింతే విషయము. మనము ఏ రూపాన్ని ధ్యానం చేస్తూ ఉన్నామో అది ఆ రూపంగా మారిపోతుంది. అయితే మనము ఒకవేళ ధ్యానం చేస్తున్నది నిర్గుణ నిరాకార పరబ్రహ్మమైతే దానికి రూపం లేదు గాబట్టి మనసు లయమైతుంది. దాంతో ఇంత లాభమున్నది. దానికి చాలా బలముంటుంది. దాంట్లో ఉన్న ముఖ్యమైన లక్షణం ఇది. మన మనస్సు మనకర్థం గావాలి. మన మనసే మనకర్థం గాకపోతే, మనం దాంతోటి ఏం చేసుకుంటాము? దాన్ని బెట్టుకొని ఏమి చేయడం కష్టం మనకి.
అందుకని అదేం చేస్తుంది, మనం బయట ఏవో విషయాలు చూస్తూ ఉన్నామంటే వాటిని అది ధ్యానిస్తూ ఉంటుంది. మనం బయట ఏవో విషయాలు చూస్తుంటే అవి వాటన్నిటిని అది ధ్యానం చేస్తూ ఉంటుంది. మనం లోపలే దానికొక ఆలంబన ఇస్తే, మనం దానికి ఇది చూడు అంటే అది చూస్తుంది. ఇది చూడు అని చెప్తే అది చూస్తూ ఉంటుంది. అది ఊరికే చూడడం కాదు. ఆ రూపంగా అది మారిపోతుంది. మనకు కనిపిస్తుంటుంది. ఇంత ఉపకారము మనసు చేయగలదు మనకు. అందుకని మన మనసు మనకర్థం గావాలి అని ఈ 4 స్కందం దగ్గర మొదలుబెడుతూ ఉన్నారు మన వ్యాసుల వారు. ఇందులో ప్రథమ అధ్యాయంలో మొదలుబెట్టారు. చాలా భాగము మనసు గురించి మ్యాప్ అంతా గీసిచ్చారు. నువ్వు ఎట్లా ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచన ఎటువైపుకి పరిణామం చెందుతూ ఉంటుంది. నువ్వు ఏం ఆలోచిస్తూ ఉంటే నీ మనసు ఏ విధంగా మారుతూ ఉంటుంది అని మ్యాప్ రాసిచ్చారు. దాన్ని పెట్టుకుని మనం ఓహో! నేనిట్లా ఆలోచిస్తే దాని పరిణామం ఇట్లా ఉంటుంది. అది ఇట్లా మారుతుంది. నేను ఒకవేళ ఇట్లా ఆలోచిస్తే అది ఇట్లా మారుతుంది. దీనివల్ల ఇది అవుతుంది అని మనకు కాజ్ అండ్ ఎఫెక్ట్ తెలిసేందుకు అవకాశం ఉంటుంది. అందుకని మన మనస్సులో ఆలోచనలు ఎట్లా మారుతూ ఉంటాయి. క్షణక్షణానికి మారుతూ ఉంటాయి అవి. ఆ మారుతూ ఉన్న ఆలోచనలు ఎట్లా మారుతాయి? దాంతో ఏమేమి కలిస్తే అది ఏ రకంగా రూపాలు తీసుకుంటుంది? అనంత రూపాలుగా ఉంటుంది నీ మనసు. అవి ఎట్లా ఉంటాయో చూసుకో అని ఈ 4 స్కందంలో మొదటి అధ్యాయంలో మొదలుబెట్టారు. ఈ మొత్తము మ్యాప్‌ని మన ప్రథమ అధ్యాయంలో ఫస్ట్ చాప్టర్‌లో చెప్పిన మ్యాప్‌ని మనం ఇవాళ చూసుకుంటూ వెళ్దాం. మళ్ళీ ఆయన ఈ మ్యాప్‌కి ఇంకా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంటే మన మ్యాప్‌ని ఎక్స్‌పాండ్ చేసుకుందాం. దాన్ని ఇంకా ఎక్స్‌టెండ్ చేసుకొని దాన్ని పెంచుకుందాము. మన మనస్సు మనకి క్లియర్‌గా అర్థం గావాలి. ఏం జరిగితే ఏమి జరుగుతుంది? నేనేమనుకుంటే అది ఎట్లా మారుతుంది? నేననుకున్నట్టే అది మారుతుంది. యత్ భావం తద్భవతి. నేను ఎట్లా అనుకుంటానో అది అట్లా మారుతుంది పాపము. చాలా మంచిదది. చాలా మంచిది. అందుకనే మన వాళ్ళందరూ మనసుకే చెప్పుకుంటూ ఉంటారు. ఓ మనసా, ఓ మనసా అని. మన వాళ్ళందరూ మనసుకే ఎందుకు చెప్పుకుంటారంటే, అది విన్నదంటే అట్లా మారుతుంది పాపము. దాని లక్షణం అది. కాబట్టి మనసుని వాడుకునే పద్ధతేంటో మన గురువుగారు చెప్తూ ఉన్నారు. చూసుకుంటూ వెళ్దాము. ఇందులో ఉన్న పేర్లుగా కనిపిస్తున్న వాటిని నేను ఈ ఎక్సెల్ స్ప్రెడ్‌షీట్‌గా మార్చాను. మన మనసున్నది. అది అనంత రూపాలుగా ఉంటుంది. ఎన్నో రూపాలుగా ఉంటుంది. దానికి ఒకవేళ ఏదైనా ఆలోచన కలిగిందనుకోండి. ఒక ఆలోచన కలిగి అది ఆ ఆలోచన ప్రకాశించిందనుకోండి. అంటే ఒక థాట్ మేనిఫెస్ట్ అయ్యిందనుకోండి. ఒక థాట్ మేనిఫెస్ట్ అయితే అదేం చేస్తుంది? ఇంకా ఆ పని చేయడానికి బయలుదేరుతుంది. దానికొక ఐడియా వచ్చిందంటే అదో ఆ పనిలో ఉంటుంది. ఇంకా ఆ పని చేయడానికి బయలుదేరుతుంది. ఆ పని దాన్ని యజ్ఞము అని పిలుస్తాము. మన వ్యాసుల వారైనా సరే, వేదాలైనా సరే, ఎక్కడైనా సరే యజ్ఞాలంటారు. యజ్ఞాలంటే కర్మలు అని అర్థం. మన మనసుకి ఒక ఆలోచన వచ్చిందంటే, అది ఇంకా పని చేయడం మొదలుపెడుతుంది. ఆ పని అది దక్షతతో చేసిందంటే, దక్షిణ అంటే సామర్థ్యం. సమర్థవంతంగా ఆ కర్మ అది చేసింది అంటే మనసు చాలా సంతోషిస్తుంది. ఎన్నో రకాల సంతోషాలుంటాయి. రకరకాల సంతోషాలుంటాయి. ఎటువంటి కర్మ చేశావో నువ్వు, ఎంత సమర్థతతో చేశావో, దాన్ని బట్టి అదంత సంతోషిస్తుంటుంది. ఒక్కొక్కసారి పని కొంచెం చిన్న పని ఉన్నది, కొంచెం ఈజీగా చేశావనుకో, అది జనరల్‌గా సంతోషిస్తుంది. కష్టమైన పని చాలా గొప్పగా చేశావనుకో, అది చాలా ఎక్కువగా సంతోషిస్తుంది. అట్లాంటివి ఎన్నో రకాల తోషాలున్నాయి. ఎన్నో రకాల తోషాలు ఉంటాయి మన మనసులో. కొంచెం సంతోషించడం, చాలా సంతోషించడం, హమ్మయ్య! మంచి పని జరిగిందనుకోవడం, సాటిస్ఫాక్షన్, సెన్స్ ఆఫ్ రిలీఫ్ అట్లాంటివన్నీ చాలా ఉంటాయి మనసుకి. తనకొక ఆలోచనొచ్చింది, అది సమర్థవంతంగా పని పూర్తి చేసింది అంటే, అది చాలా సంతోషిస్తుంది. ఆ సంతోషం ఎంత అంటే, అది ఏ పని అనుకున్నది, అది ఎట్లా చేసింది. దాన్ని బట్టి దాని సంతోషం ఉంటుంది. కాబట్టి మనసు అనుకోవడం, ఆ పని జేయడం
పని పూర్తయిందంటే దానికి సంతోషం కలగడం అని ఇట్లా ఉంటుంది దాని పని. తర్వాత అదే మనసు ఒకవేళ కర్దమంతో కూడిందనుకోండి. కర్దమం అంటే బురద, పంకము అని అర్థము. అంటే సంసారము అని అర్థము. ఆ సంసారంతో కలిసింది, సంసారంతో పోయి కూడింది మనసు. కానీ అది దైవీ గుణాలతో ఉన్నది. దయ మొదలైన వాటితో ఉన్నది అంటే, అప్పుడు దానికి రకరకాల విషయాలు కలుగుతాయి. అటువంటి మనసుకి దైవీ గుణాలతో ఉన్నది దయ, అక్రోధము, సత్యము, సహనము, శాంతి మొదలైన వాటితోటి అది కూడి ఉన్నది. సంసారాన్ని తగులుకుని ఉన్నదనుకోండి. ఆ సంసారంలో, ఆ ప్రపంచంలో అది ఏవేవో పనులు చేస్తుంటుంది మనసు. రకరకాల పనులు చేస్తుంటుంది మనసు. దానికి ఒకవేళ వేరు వేరుగా చూసే లక్షణము కలిగిందనుకోండి. అదప్పుడు రకరకాలుగా పశ్యతి. కశ్యపం అంటే పశ్యతి అని దాని వ్యుత్పత్తి. చూస్తూ ఉంటుంది అని అర్థము. ఇంద్రియాల్ని పెట్టుకుని దానికి కళలు కళలు కనిపించాయి. దానికి మనసుకి కళలుంటాయి. మనసుకి కళలుంటాయి. అవేవో పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. దానికి ఏవో ఆలోచనలొస్తూ ఉంటాయి. దాంతో అది ఏవేవో ఆలోచిస్తూ ఉంటే, అది ఏవేవో చూస్తూ ఉంటుంది. ఈ చూస్తూ ఉన్నప్పుడు దానికి ఏమైనా కలగొచ్చు. ఆ చూస్తూ ఉన్న కన్ను అన్న మనసుకి అది కళలుగా, భాగాలుగా వేర్వేరుగా చూస్తూ ఉంది గాబట్టి, ఆ రకంగా ప్రపంచంలో అది ఏవో వేరువేరుగా ఆలోచిస్తుంటే అది రకరకాలుగా చూస్తూ ఉంటుంది. ఇవన్నీ ఈ రకంగా చూసినవన్నీ యూజువల్‌గా ప్రపంచంలోకి వెళ్తాయి. అవి అక్కడి నుంచి కిందికి గూడా వెళ్తుంటాయి. అవి పక్కకైనా వెళ్తాయి, కిందికైనా వెళ్తాయి యూజువల్‌గా. అందుకనే కశ్యప ప్రజాపతి అని చూపించి, కశ్యప ప్రజాపతికేమైందంటే, దితి అనే ఒక భార్య ఉన్నది. ఆ దితికి అసురులు కలిగారు. దాన అని ఇంకొక భార్య ఉన్నది. ఆమెకు దానవులు కలిగారు. ఆమెకు ఇంకెవరో దైత్యులు కలిగారు. వాళ్ళు, వీళ్ళు రాక్షసులు అవి ఇవి అని చూపిస్తూ ఉంటారు. కాక కశ్యప ప్రజాపతికే మళ్ళీ అదితి అనే ఒక భార్య ఉన్నది. ఆదిత్యులున్నారు. దైవీ గణం అని చెప్తారు. ఉండకేం చేస్తుంది దైవీ గణము దేవహూతి ఉన్నాక. కాబట్టి అది ఏమి చూస్తే అది. కశ్యపము ఒకవేళ పశ్యతి అంటే పశ్యకము. అది ఏమి చూస్తున్నది? అది పైకి చూస్తున్నదనుకోండి. పైకి చూస్తూ ఉంటేనేమో ఏదో దైవీ గుణాలతోటి ఊర్ధ్వగతుల వైపుకి ఆలోచనలుంటాయి. అది పక్కకు చూస్తుంటే ప్రపంచం వైపుకుంటాయి. అది కిందికి చూస్తూ ఉంటే ఆశ్రీ లక్షణాలు, ఇంద్రియ లోలత్వాలన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. అదన్నీ కశ్యపం చేయగలదది. అదన్నీ చూడగలదు. ఏదైనా ఎందుకంటే అది కళలు కళలుగా వేరువేరుగా చూస్తున్నది గదా! అది వేరువేరుగా చూస్తుంది గాబట్టి దానికి రకరకాలుగా కనిపిస్తుంటాయి. అది చూస్తూ ఉంటుంది. అది ఓ పక్కకో, పైకో, కిందకో, పక్కకో, పైకో, కిందకో వెళ్తూనే ఉంటుంది. మనసు ఆగదసలు. అనంతంగా వెళ్తూ ఉంటుందది. దీన్ని పట్టుకొని ఆపడం కష్టము. అయినా ప్రయత్నం చెయ్యొచ్చు. కానీ అది అట్లా ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. దీనికే మళ్ళీ ఈ దైవీ గుణాలతో ఉన్న మనసుకి, ప్రపంచంతో కూడి ఉన్న ఆ మనసుకి, ఈ కళలుగా వేరువేరుగా చూస్తే ఇంకొకటి కూడా కలగొచ్చు. అదే మనసుకి. ఆ రకంగా వేరువేరుగా భేదాలు చూస్తున్న మనసుకి రకరకాలుగా చూడ్డం అన్న లక్షణమే గాదు. అన్నీ కలిపి చూసే శక్తి కూడా ఉంటుంది దానికి. వేరువేరుగా చూడ్డం ఒకటే గాదు. కలిపి చూసే లక్షణం కూడా ఉంటుంది. అన్ని భాగాల్ని కలుపుకొని చూడగలదది పూర్ణంగా. అట్లా ఒకవేళ అది చూసిందంటే అప్పుడు రజోగుణం పోతుంది దానికి. విశ్వమంతా వ్యాపించే శక్తి ఆ మనసుకి కలుగుతుంది. అది ముందుకి ప్రవహిస్తూ ఉంటుంది ఊర్ధ్వంగా. ఆన్‌వర్డ్, అప్‌వర్డ్ ప్రవహించగలదు. ఆ మనస్సు పైకి వెళ్ళగలదు. కాబట్టి దానికేం గావాలి? ఆ మనస్సు అనంత రూపాలుగా ఉంటే ఉన్నది. అది రకరకాలుగా ఆలోచిస్తే ఆలోచించింది. అది చూడ్డం వేరుగా చూడ్డం ఆపేసి కలిపి పూర్ణంగా ఒకవేళ చూడగలిగితే మాత్రము రజోగుణాల్లాంటివి పోగొట్టుకుని విశ్వంగా వ్యాపించి దాన్ని దాటగలదు.
ఇది ఈ లాభం ఉంటుంది మనకు. మనసుని ఒకవేళ అన్నీ కలుపుకొని చూసే అలవాటు దానికి నేర్పిస్తే మనము, అన్నిటిని కలిపి చూసుకోవడం, అన్నిట్లో కామన్ ఏమున్నది, అన్నిటికి కామన్‌గా ఉన్న వస్తువేంటి అని చూడ్డం దానికి నేర్పిస్తే మనము, దానికి అలవాటు చొప్పున ప్రపంచంలో ఉంటుంది. వేరు వేరుగా చూస్తుంటుంది. కానీ దానికి కలుపుకొని చూసే లక్షణం మనము ప్రయత్నం మీద నేర్పించామంటే మాత్రం అది పైకి వెళ్తుంది. దీంతో మనకి మోక్షం వైపుకి, ఊర్ధ్వగతుల వైపుకి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ఒక లాభం ఇది. ఈ 2 మాత్రం ప్రపంచం వైపుకి వెళ్ళిపోతుంటాయి. ఇంకా అనంతంగా సాగుతుంటాయి. వీటిని పట్టుకొనొచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్లడం కష్టం గానీ, ప్రయత్నం చెయ్యొచ్చు. ఇక్కడి నుంచయితే డైరెక్ట్‌గా పైకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. లేదా అదే మనసు ప్రపంచంతో కూడి ఉన్నది. కర్తమంతో కూడి ఉన్నది. అయితే త్రిగుణాలని దాటుతూ ఉన్నది. దాంట్లో అసూయ స్వభావము, గుణంలో దోషం చూసే లక్షణం లేకపోతే, అయినా కూడా త్రిగుణాలను దాటుతూ ఉన్నది అంటే, త్రిగుణాలను దాటింది అంటే, త్రిగుణాలను దాటి కూడా త్రిగుణాలనే చూస్తూ ఉన్నదది ప్రపంచంలోనే ఉన్నదింకా. అదింకా ప్రపంచంలోనే ఉన్నది గాబట్టి, 3 గుణాలుగా అది చూస్తూ ఉన్నది గాబట్టి, దానికి సత్వరజస్తమో గుణాలుగా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి మనసేం చూస్తుంది మనుషుల్లో, అదిగో వీడు సత్వగుణంతో ఉన్నాడు, వీడు చాలా మంచివాడండి, పాపము చాలా నిదానస్తుడు అని చెప్తూ ఉంటుంది అదే మనసు. ఎందుకంటే దానికి పాపం అసూయ లేదు. త్రిగుణాలను దాటింది కాబట్టి త్రిగుణాల గురించి దానికి తెలుసు. అదేం చేస్తుంది, ఎవరిలోనైనా రజోగుణం ఉన్నది, క్రౌర్య స్వభావం ఉన్నది అంటే వాడు చాలా కోపిష్టివాడండి అని చెప్తూ ఉంటుంది. అదే మనసు ఒక్కొక్కసారి కోపం తెచ్చుకుంటుంటుంది. ఒక్కొక్కసారి శాంతంగా ఉంటుంటుంది. ఒక్కొక్కసారి దేనికో దానికి తపిస్తుంది. కానీ ఇటువంటివన్నీ అది దాటుతూ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రపంచంలోనే ఉన్నదదింకా. ఇటువంటి మనస్సుని పట్టుకొచ్చి పైకి తీసుకెళ్లడం అంటే కొంచెము ప్రయత్నం మీద చేయవలసి ఉంటుంది. ఎందుకు అంటే దానికి పక్కకి, కిందికి వెళ్ళే అవకాశాలు గూడా ఎక్కువుంటాయి. పైకి వెళ్ళే అవకాశం ఒకటుంటుంది. పైకి వెళ్ళేందుకు ఒక అవకాశం ఉంటుంది. పక్కకి, కిందికి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. దీన్ని తీసుకొనొచ్చి పైకి తీసుకెళ్లడము, మిగిలిన వాటిని శుద్ధి చేసి పైకి తీసుకెళ్లడానికి కష్టమవుతుంది. మన మనస్సు త్రిగుణాలని దాటడము, అసూయని దాటడము, ఇట్లాంటివన్నీ చేసి దాన్ని తీసుకొనొచ్చి పైకి తీసుకెళ్లడం అన్నది సమయంతో కూడిన పని. దాని బదులు దాన్ని అన్నీ కలుపుకొని చూడు నువ్వు. సత్వరజస్తమో గుణాలను వేరువేరుగా చూస్తావు. మంచివాడు, చెడ్డవాడు, పాపము, దయ కలిగినవాడు, వీడు క్రూరుడు అని ఇన్ని రకాలుగా చూడకు నువ్వు. ఇన్ని రకాలుగా నువ్వెందుకు చూస్తున్నావు? అన్నీ కలుపుకొని చూడు. ఉన్నదంతా ఒకటే అని చూడు నువ్వు అని దానికి నేర్పిస్తే అదింక దాటగలదప్పుడు. రజోగుణం దాటిందంటే తమోగుణం దాటుతుంది. మిగిలింది సత్వం గాబట్టి విశ్వంగా వ్యాపిస్తుంది. సత్వం ఎప్పుడు వ్యాప్తి. ఆ తర్వాత అది పైకి ఊర్ధ్వం వైపుకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇట్లా ట్రై చేసుకోవడం ఈజీ. దీని నుంచి పైకి వెళ్ళడానికి కొంచెం ఇంకా సమయం పడుతుంది. ఆ తర్వాత అదే మనసు ఒకవేళ శరీరంతో కూడి ఉన్నదనుకోండి. అది ఆ మనసు ప్రపంచంతో కూడి ఉంది. అది పైగా అంగితో, అంగి అంటే శరీరము. అంగములు కలిగినది అంగి. ఆ అంగితో కూడి ఉన్నది, ఆ అంగి బలంగా ఉన్నదనుకోండి. ఆ శరీరం బలంగా ఉన్నది. ఆ బలంగా శరీరం ఉన్న మనసెక్కడున్నది? ప్రపంచం పైనున్నది. మనసేమో ప్రపంచంతో కూడి ఉన్నది. శరీరంలో బలం బాగా ఉన్నదంటే, దానికి అదృష్టం బాగుండి శ్రద్ధ కూడా తగిలింది అంటే, ఇంకా అది అన్ని కాలాల్లో కర్మలు చేస్తూనే ఉంటుంది. ఇంక దానికి ఎప్పుడూ ఎంతో కొంత టైం ఉంటూనే ఉంటుంది. అదేదో ఒక పని చేస్తూనే ఉంటుంది. శ్రద్ధ ఉంటేనే టైం ఉంటుంది. శ్రద్ధ లేకపోతే ఒక వస్తువు గురించి శ్రద్ధ లేకపోతే, నాకు టైం లేదండి, ఇప్పుడు కుదరదండి, తర్వాత చేస్తానండి అని చెప్తుంటారు. కాలం ఎప్పుడుంటది? మనకి టైం ఎప్పుడుంటుంది ఏదైనా పని చేయడానికి? ఆ విషయం గురించి మనకు శ్రద్ధ ఉంటేనే ఆ పని చేయడానికి మనకి టైం దొరుకుతుంది. లేకపోతే టైం లేదండి అని చెప్పుకుంటూ తిరుగుతాము. అయితే మనకు శ్రద్ధ ఉన్నది పాపము. కానీ శరీరంలో శక్తి లేదనుకోండి. శరీరంలో సారం లేదు. ఒంట్లో ఓపిక లేదు.
మనకు శ్రద్ధ ఉంది గానీ, ఒంట్లో ఓపిక లేకపోతే కూడా ఆ టైం ఇంకా రాదు మనకు ఆ పని జేయడానికి. ఇప్పుడు కాదని ఊరుకుంటాం. ఇప్పుడు మన మనసున్నదనుకోండి, అది ప్రపంచంతో కలిసున్నది. ఒంట్లో గూడా బాగా శక్తున్నది. దానికి బుద్ధిలో శ్రద్ధ ఉన్నదంటే, టైం జేసుకొని అదేవో పనులు జేసుకుంటూ కూర్చుంటుంది. ఏం పనులు చేస్తుందంటే దానిష్టము. ఇంక దీన్ని మళ్ళీ పట్టుకొచ్చి ఆ పనులన్నీ నువ్వు ఏవో ఒక రకరకాల పనులన్నీ చెయ్యకే, ఓ మనసా నువ్వన్నీ ఆలోచనలు భగవత్పరం చెయ్యి అని దాన్ని కుదురుగా కూర్చోబెట్టి, శ్రద్ధ ఉంది గాబట్టి ఈజీ. దానికేం చెయ్యాలంటే శ్రద్ధ ఆల్రెడీ ఉంది. దానికి ఉండవలసినవన్నీ ఉన్నాయి. మనసున్నది. ఆ మనసు పాపం ప్రపంచం పైనున్నది. ఒంట్లో బాగా శక్తి ఉన్నది. దానికి శ్రద్ధ గూడా ఉన్నది అంటే, దానికి టైం ఉంటుంది పాపం చేయడానికి టైం ఉంటుంది. కాబట్టి అటువంటి మనసుని పట్టుకొచ్చి దానికి భక్తిని యాడ్ చెయ్యాలప్పుడు. మనం దానికి అప్పుడు భక్తిని యాడ్ జేయాలి. తీసుకొచ్చి ఒక వస్తువు గురించి దానికి ఆసక్తి కలిగించామనుకోండి. భగవత్ పదార్థం గురించో, బ్రహ్మతత్వం గురించో, ఆత్మ లక్షణం గురించో ఏదో ఒకటి ఆ రకంగా మనము ఆ వస్తువు గురించి, ఒక పదార్థం గురించి ఏదైనా సరే, ప్రాపంచికమైన విషయమైనా సరే, పరం గురించిన తత్వమైనా సరే, ఏదైనా సరే దాని గురించి భక్తి కలిగితే దానికి, ఆసక్తి కలిగిందంటే ఎందుకంటే దానికి శ్రద్ధ ఉంది. ఒంట్లో శక్తి ఉంది. దానికి చాలా టైముంది. కూర్చొని అది చేయగలదు. అటువంటి భక్తితో కూడిన శ్రద్ధతో ఉండి బలంగా ఉన్న శరీరంలో ఉన్న మనసుతో మనం ఏదైనా సాధించొచ్చు. కాబట్టి ఇటువంటి శ్రద్ధ కలిగిన మనసికి, బలంగా ఉన్న మనసికి పని అప్పజెప్తే అది శ్రద్ధగా చేస్తుంది. అది ఫినిష్ చేస్తుంది. కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైన కాంబినేషన్. మనసుకి ప్రపంచం మీద మనసుంటే ఉన్నది. శరీరంలో సత్తు ఉన్నది. దానికి శ్రద్ధ ఉన్నదంటే భక్తిని ఏదో ఒక టాపిక్ గురించి, ఒక విషయం గురించి మనం ఇంట్రెస్ట్ చూపించామంటే, అది తగులుకుని ఆ టైం లోపల అది ఫినిష్ చేస్తుంది. కాబట్టి చాలా మంచి కాంబినేషన్. ఈ రకంగా ఇది రెండో కాంబినేషన్ మనం బాగుపడడానికి, పైకెళ్ళిపోవడానికి. ఊర్ధ్వగతులు పొందడానికి. ఇందులో ఏదొకటి తగ్గినా పని చేయదింకా. శ్రద్ధ తగ్గినా దానికి శ్రద్ధ ఉంది, అంతా ఉంది గానీ, ఒక విషయం మీద ఆసక్తి లేకపోతే అదేం జేయలేదు. టైం ఉంది దానికి, శ్రద్ధ ఉన్నది, శక్తి ఉన్నది, అన్నీ ఉంటేనే చేస్తుంది. శరీరంలో శక్తి లేకపోయినా, శ్రద్ధ లేకపోయినా, ఆ శరీరం బాగా బలంగా ఉంటుంది గానీ, ఒక పని చేయడానికి దానికి ఇంట్రెస్ట్ ఏమి లేకపోతే, బాగా బాడీ మెయింటైనింగ్ జేసి, బాగా జిమ్స్‌కి వాటికి వెళ్ళి, బాగా శరీరాన్ని పుష్టిగా తయారు చేసి కూర్చోబెట్టి ఏం చేస్తాం? ఏమీ లేదు. దానికి ఇంట్రెస్ట్ లేదు దేని మీద. అదేమి సాధించదింకప్పుడు. కాబట్టి ఈ కాంబినేషన్ చూసుకొని, ఇందులో ఏమున్నాయి నాకు? నేను ప్రపంచంలోనే ఉన్నాను. నాలో ఎంతో కొంత మంచి గుణాలే ఉన్నాయి. నా శరీరంలో శక్తి తక్కువున్నది. కాబట్టి శరీరాన్ని కొంచెం బలంగా తయారు చేస్తాను. లేదా శరీరం గూడా బలంగా ఉంది గానీ శ్రద్ధ సరిగ్గా లేదు. దేని మీద ఫోకస్ చెయ్యట్లేదు. కాబట్టి ఫోకస్ పెంచుతాను. నాకు శరీరంలో శక్తి బానే ఉంది. ఫోకస్ బానే ఉంది కానీ, ఏమి చెయ్యాలో తెలియట్లేదు అంటే, ఒక విషయం మీద ఆసక్తి పెంచుతాను అని మనం ట్రై చేసుకోవాలి. కాలం దానంతట అదే వస్తుంది. శరీరంలో శక్తి ఉన్నది, మనకు శ్రద్ధ ఉన్నది అంటే టైం అదే చూసుకుంటుంది మనసు. ఆ తర్వాత నెక్స్ట్ పులస్త్యం అని ఉంటుంది. పులం అని వ్యాప్తి దానికి లక్షణం. పులం అస్స గచ్చతి అని ఏదైతే వ్యాపిస్తూ ఉంటుందో. ప్రపంచంలో వ్యాపిస్తూ ఉన్న మనసు అది ఎంత దూరమైనా వెళ్ళగలదు. అది 2 చెయ్యగలదు. హవిస్సులు అందులో ఆజ్యంలాగా విషయాలని మనం కలుపుతూ పోతూ ఉన్న కొద్దీ అదసలు ఆగకుండా వ్యాపిస్తూ ఉంటుంది. ఇంకా స్రవిస్తూ ఉంటుంది. విశేషంగా వింటూ ఉంటుంది. విశేషమైన శ్రవణం చేస్తూ ఉంటుంది. చేస్తూ అది రకరకాల కర్మలు చేస్తూ ఉంటుంది. అది కావాలంటే ఎంతటి దాన్నైనా ఆపేయగలదు. ఏదైనా అడ్డమొచ్చిందంటే దాటుకుంటూ వెళ్ళిపోగలదు. ఇప్పుడు అటువంటి మనసుకేం జరుగుతుంది? మనసు ప్రపంచంలో వ్యాపిస్తూ ఉన్నదనుకోండి. నా మనసు ప్రపంచంలో వ్యాపిస్తూ ఉన్నదనుకోండి.
అది ఒకవేళ ఎవరేది చెప్పినా వినడం అలవాటు చేసుకుందనుకోండి. విశేషంగా శ్రవణం దాని లక్షణం అనుకోండి. అప్పుడు ఇలా డలయోహో అభేదః అని ఒక సూత్రం ప్రకారం ఇంక భూమి మీద అంటుకుంటుందది. భూమికి తగులుకుని ఉండి కుబేరము, బేరం అంటే శరీరం ఇంకా. శరీరాలతో ఉంటుంది, ఇంకా సుఖానుభవాలతో ఉంటుంది, లేదా రకరకాల రావాలన్నీ చేస్తూ ఉంటుంది. ఎంతసేపు దానికి ఇంద్రియ లోలత్వమే ఉంటుంది. అటువంటి మనసుకి చాలా కష్టమవుతుంది. అసలిది చాలా నష్టం కలిగించే కాంబినేషన్. మనసు ఒకవేళ ప్రపంచంలో ఉంది. అది ప్రపంచంలో అడ్డంగా వ్యాపిస్తున్నదనుకోండి. ప్రపంచం అంతా వ్యాపిస్తూ ఉన్నదనుకోండి. దానికి ఏవేవో కోరికలుంటాయి. ఇంకా ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటుందది రకరకాల రూపాల్లో. భూమిని అంటిపెట్టుకొని ఉంటుంది. భూమి మీద ఉన్న విశేషాలన్నీ అనుభవించాలని కోరుకుంటూ ఉంటుంది. రకరకాల రూపాల్లో ఉంటుంది. అది ముఖ్యంగా త్రిగుణాత్మకమై ఉంటుంది మనసు. విశేషంగా భయాన్నైనా కల్పిస్తుంది. లేదా భయమన్నది లేకుండానైనా ఉంటుంది. రకరకాల ఇంద్రియ లోలత్వాలతో ఉంటుంది ఇన్ని రూపాలుగా. చాలా కష్టమవుతుంది. ఈ రకంగా మనసు ప్రపంచంలో వ్యాపిస్తూ ఉన్నది అంటే మాత్రం మనకు కష్టమైతుంది. దీన్ని ఆపాలెట్లైనా. ప్రపంచంలో వ్యాపిస్తున్న మనసుని అక్కడికే ఆపడం మనకు అవసరము. లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళడం అన్నది చాలా కష్టం. ప్రపంచంలోకి వ్యాపించిన మనసుని వెనక్కి తీసుకొని రావడం అసలు ముఖ్యంగా కుదరనే కుదరదు. ఒకవేళ ఎప్పుడైనా అది ఈ వ్యాపించడం ఆపి వృద్ధి చెందుతూ ఉన్నది అనుకోండి మనసు, బుద్ధిగా అది వృద్ధి చెందిందనుకోండి కాస్త అదృష్టం బాగుండి. దానికి గతులు కలుగుతాయి. దానికి ఊర్ధ్వగతులు కలుగుతాయి. ఒకవేళ మనసు ఎప్పుడైనా ఉంటే ఉన్నది ప్రపంచంలో, అది బుద్ధిగా ఒకవేళ వృద్ధి చెందిందంటే మాత్రం, ఎందుకంటే పులం హంతి ఇతి గచ్చతి అని దానికి మళ్ళీ వృద్ధి చెందుతూ ఉన్నది, వృద్ధి చెందింది అని అర్థం. వృద్ధి చెందిన మనసు అంటే బుద్ధిగా మారుతుంది. ఆ రకంగా ఉన్నదానికి గతులు కలుగుతాయి, ఊర్ధ్వగతులు. అవి మళ్ళీ రకరకాలుగా ఉంటాయి. వాళ్ళని బట్టి ఆ మనసు ఎవరికున్నదో ఆ మనసులో రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. మనసు బుద్ధిగా ఉంటే అంత మాత్రాన అది జ్ఞాన మార్గంలో ఆత్మతత్వం వైపుకి వెళ్ళిపోతుంది డైరెక్ట్‌గా అని చెప్పడం కష్టం. మళ్ళీ అవి రకాలుంటాయి. ఒకటి కర్మ మార్గంలోకి వెళ్ళొచ్చు ఆ బుద్ధి. బుద్ధి కర్మ మార్గంలో గూడా వెళ్ళొచ్చు. ఆ కర్మ మార్గంలోనే మళ్ళీ అది ఉపాసన మార్గాన్ని గూడా పట్టుకోవచ్చు. అది కర్మోపాసనల మార్గంలోనైనా వెళ్ళొచ్చు. అప్పుడు నెమ్మదిగా వెళ్తుంది పైకి. లేదా అది జ్ఞాన మార్గంలోనైనా వెళ్ళొచ్చు. ఈ కర్మ జ్ఞాన మార్గాల్లో ఈ 2 నిష్టలని జెప్తారు. కర్మనిష్ట అయినా పర్వాలేదు, జ్ఞాననిష్ట అయినా పర్వాలేదు. ఈ నిష్టల్లో ఏది ఒక్కటి పట్టుకున్నా సరే ఊర్ధ్వగతులు గలుగుతాయి. అట్లాంటి మనసుకి చాలా మంచిది. చాలా మంచిది. మనసు ప్రపంచంలో ఉంటే ఉన్నది. దాన్ని బుద్ధిగా మనం ఒకవేళ వృద్ధి చేశామంటే, అది ఏదో ఒక మార్గం గతి పట్టుకుని పైకి వెళ్తుంది. అనుమానం లేదు. ఇది చాలా మంచి కాంబినేషన్ మనసుకి. కాబట్టి చాలామంది ఇక్కడే ఉండడానికి ట్రై చేస్తారు. చాలామంది సాధకులు ఇక్కడే ఉండడానికి ప్రయత్నం ఎందుకు చేస్తారు అంటే, ఏదో ఒక మార్గం ఇక్కడే తెలుస్తుంది. ఏదో ఒక మార్గం తెలియడానికి ఇక్కడే ఉంటుంది అవకాశం. మనసు వృద్ధి చెందితేనే దానికి ఏదో ఒక గతి కలుగుతుంది. మిగిలినవన్నీ రకరకాలుగా ఉంటాయి. ఆ తర్వాత అదే మనసు ప్రపంచంలోనే ఉన్నది. దానికి క్రతువులంటే కర్మలు చేయాలని ఉన్నదంటే, కర్మలుంటే క్రియలుంటాయి. క్రియలు ఎన్నైనా ఉంటాయి. అనంతంగా ఉంటాయి. రకరకాలుగా ఉంటాయి. అవి కర్మలు చేసుకుంటూ ఉంటుందది. అదే మనస్సు ఒకవేళ స్థిరంగా ఉన్నది అంటే, దాన్ని రుంధనం అంటే ఇంకా ఆపడం, అడ్డుకోవడం అన్నది లేదు. మనసు ఒకవేళ దేని మీదైనా ఉన్నది అంటే, దేని మీదైనా మనసు కలిగింది అంటే మాత్రం దానికింకా అడ్డన్నది ఉండదు. అది ఏమైనా చేయగలదు. అది ఏదైనా సాధించగలదు. కాబట్టి ఈ రకంగా ఉన్న మనసు చాలా మంచి. దీన్ని మళ్ళీ మనము
ఇక్కడ బుద్ధిగా చూసాం గాబట్టి, ఆ మనస్సు బుద్ధిగా వృద్ధి చెందింది. అదే మనసు ఇక్కడ చిత్తంగా మారి ఉన్నది. చిత్తంగా మారి ఉన్న మనసుకి ఇంకా అడ్డన్నది లేదది వాసుదేవమై వ్యాపిస్తుంది. అది ఏమైనా సాధిస్తుంది. దానికి అనంతమైన శక్తి, అనంతమైన జ్యుతులు, ప్రకాశాలు, దానికి అనంతమైన వసువులు, దానికి ప్రతిదీ అనంతంగానే ఉంటుంది. అది ఎంతైనా వ్యాపిస్తుంది. అది 3 లోకాల్ని వ్యాపించి దాటుతుంది. కాబట్టి మనస్సుని వశిష్టంగా ఒక వస్తువు మీద స్థిరంగా నిలబెట్టగలిగామంటే, మనసేదైనా పట్టుకున్న దానికది ఆ రకంగా మారింది అంటే మాత్రం ఇంక దాన్ని ఆపడానికి లేదది. చాలా మంచి కాంబినేషన్ మనసుకి ఈ రకంగా ఉండడము. ఒక దాని మీద మనసు నిలబడాలి. అది ముఖ్యము. ఒక దాని మీద మనసు అని స్థిరంగా నిలబడ్డదంటే ఇంకా అడ్డు లేకుండా అరుంధతి అయి ఉంటుందది. ఆ తర్వాత ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. మనసు ఒకవేళ దానిష్టం అది అధః వనము. అధః అంటే కింది వైపుకి చూపున్నదనుకోండి. దాని వనం అంటే ఆలోచన కిందికి చూస్తూ ఉన్నదనుకోండి. అప్పుడు దానికి అటువంటి దాని చిత్తము అట్లానే మారిందనుకోండి. అన్నీ ధరిస్తుంది. ప్రతిది కావాలని పోయి పట్టుకుంటుంది. దాంతో ప్రపంచమంతా అట్లనే ఉంటుంది వదిలిపెట్టకుండా. అందులో నుంచి బయటపడాలి అంటే మాత్రం అసలు దేహత్యాగము మొత్తం అసలు ఎక్కడి నుంచి అంతా వదిలిపెట్టాలి. చెయ్యొచ్చు. కానీ అంత తీవ్రమైన తపస్సు, జ్ఞానము ఉండాలి. దధీచి దగ్గర నుంచి అది ధరించి అన్నిటిని ధరించి ఉంచుకునే మనసుని అన్నీ వదిలిపెట్టని నేర్పించగలిగితే అది అన్నీ వదిలిందంటే మాత్రం పైకెళ్ళిపోతుంది. లేకపోతే మాత్రం అది కిందికి చూస్తూ ఉంటుంది. అది కిందికి చూస్తూ ఉన్నది అంటే మాత్రం అన్నీ ధరిస్తూ ఉంటుంది. అన్నీ పట్టుకొచ్చుకొని ఆడ పెట్టుకుంటుంటుంది. ఆ తర్వాత అదే మనసు ఒకవేళ అన్నిటిని కృశింప చేసుకుంటే, అన్నిటిని పట్టుకోవడం గాదు, అన్నీ వదిలిపెట్టడం మొదలుపెడితే, ఆ రకంగా ఉన్నప్పుడు అది ఖ్యాతి అది కీర్తి అన్నా, ఖ్యాతి అన్నా, యశస్సు అన్నా వ్యాప్తి అని అర్థం. వ్యాపిస్తుంది. అదెప్పుడైతే దేహేంద్రియాల్ని కృశింప చేసుకుంటుందో, భృజ్యతే ఇతి అని దాని వ్యుత్పత్తి. దేహేంద్రియాలు కృశింప చేసుకోవడం, ఎండగట్టేయడం అంటే ప్రాపంచిక విషయాల మీద ఇంట్రెస్ట్ దానికి లేకుండా పోయిందంటే, అప్పుడు అదే మనస్సు దేహేంద్రియాల్ని వదిలిపెట్టి శరీరాన్ని దాటి వ్యాపించడం మొదలుపెడుతుంది. అయితే అదే మనస్సు మళ్ళీ తపించడం మొదలుపెట్టిందంటే, భృజ్యతే అన్నప్పుడు తపిస్తుంది అని దానికి అర్థము. భృగు అన్నదానికి తపస్సు అని కూడా అర్థం ఉన్నది. తపింప చెయ్యడము అని. అది తపించడం మొదలుపెట్టిందంటే, దానికి ఖ్యాతి కూడా, వ్యాప్తి కూడా తోడయిందంటే, అది ఇంక అదే పనిగా విశేషంగా ఏదైనా ఒక విషయం గురించి తపించడం మొదలుపెడితే, అప్పుడు దానికి 3 కలుగుతాయి. దాత, విధాత, శ్రీ అని 3 కలుగుతాయి. ధాత అంటే ధరించడము. ధరించడానికి ఏమి ధరిస్తుందది? ఒక రూపాన్ని ధరిస్తుంది. రూపము ఆయతి అంటే వస్తుంది అని అర్థం. ఒక రూపాన్ని ధరిస్తుంది. రూపమొస్తుంది దానికి. ఆ వచ్చే రూపం ఎట్లా ఉంటుంది? మృకుండమై ఉంటుంది. మృత్పిండమై ఉంటుంది. అది ఆలోచించి తెచ్చుకునే రూపమేమి అంటే, ఒక మృత్పిండాన్ని, మట్టి ముద్దని, మట్టితో తయారైన దేహాదులను తెచ్చుకుంటుంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అది దాటాలి అంటే అప్పటికి కుదరదు. అటువంటి శరీరంలోనే మళ్ళీ దాన్ని దాటే ఆలోచన కలగాలి. ఆ ఆలోచన మళ్ళీ భగవద్ రూపమై ఉండాలి. అక్కడి నుంచి అది ఊర్ధ్వగతులు పొందాలి. కాబట్టి మనసుకి ఒక ఆలోచన కలిగింది. అది వ్యాపిస్తున్నది. తపిస్తున్నది ఒక్క విషయం. భృగు అంటే తపన. ఒకటి కావాలని అది తపించిందంటే మాత్రం, ఆ తపన వ్యాపించిందంటే మాత్రము అది రూపాన్ని ధరిస్తుంది. ఆ వచ్చే రూపాలు యూజువల్లీ ప్రాపంచికమైనవే అయి ఉంటాయి. అయితే రూపం ధరించినప్పుడు అంత మాత్రంతోటే ఆగదు. విధానాలుండాలి మరి దానికి.
తపస్సు ఎంత తప్పించినా గూడా ఏదైనా చేద్దామంటే గూడా దానికి పద్ధతులుంటాయి. కాబట్టి ఆ విధానాలకు నియమాలుంటాయి. ఇదిగో ఈ రూపాన్ని ధరిస్తానంటే ఈ పద్ధతిలో ఈ రూపాన్ని ధరించాలి అని రూపాన్ని తీసుకుంటే మృకుండము, దానికి ప్రాణమొస్తుంది. ధాత ఉంటే విధాత ఉంటుంది. ఆయతి ఉంటే నియతి ఉంటుంది. మృత్యుపిండం ఉన్నదంటే దాంట్లో ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉన్నదంటే ఇంక అక్కడే ఉంటుంది. ఇంక దీన్ని వెనక్కి తీసుకొని రావడానికి చాలా కష్టమైతుంది. అందుకనే మనమేం జేస్తామంటే, ఈ భృగువుకే ఇటువంటి తపస్సులు గాకుండా ఇంకొక తపస్సు కూడా ఉంటుంది. శ్రీ అని ఆ వ్యాపిస్తున్న మనస్సు, తపిస్తున్న మనస్సు పరబ్రహ్మం కావాలని కూడా కోరుకోవచ్చు. అప్పుడు ఈ రకంగా మృత్పిండాలు కావాలి, ప్రాణంతో ఉండాలి అని కోరుకోవడం మానేసి, వాటిని దాటిపోవాలి అని ఆలోచన చేయడం మొదలుపెడుతుంది. ఇంక దానికోసం అది తప్పించిందంటే మాత్రము, అది ఊర్ధ్వ దిక్కుగా ప్రయాణం మొదలుపెడుతుంది. అందుకనే ఈ స్త్రీని భార్గవి అని పిలుస్తారు. భార్గవి అని ఎందుకు పిలుస్తారంటే, భృగువు నుంచి వచ్చింది గాబట్టి భార్గవి. ఆ తపన, తపస్సెంత ఉంటుంది అంటే, భర్గో దేవస్య ధీమహి అని ఆ దేవమేదున్నదో జ్యోతనా దేవః అని ఆత్మజ్యోతిగా ప్రకాశిస్తున్న దాని గురించి ధ్యానం చేసే బుద్ధి కలుగుతుందప్పుడు. ఆ మనస్సు ఆ విధంగా మారుతుంది. భూహు, భువః, స్వః అనుకుంటూ ఒక్కొక్కటి దాటుకుంటా వ్యాహృతులన్నీ అది చివరికి ఆత్మస్థితిని చేరుకుని అక్కడ ఉంటుంది. దానికోసం కావలసిన తపస్సు కూడా మన మనస్సు సాధించగలదు. ఒకవేళ మన మనస్సు ప్రపంచంలోనే ఉన్నదంటే, దానికి ప్రపంచంలో ఉంటే ఉన్నది ఇటువంటి ఆ ప్రపంచంలో ఉన్న మనస్సుకి దైవీ లక్షణాలుండాలి. అవి ముఖ్యము. ఇవి మొత్తం కాంబినేషన్‌కి దైవీ గుణాలు ఉండడం అన్నది ముఖ్యమైన కాంబినేషన్. దాంతో పాటు ప్రపంచంలో ఉంది. అప్పుడు దానికి ఆ తపస్సు కలిగిందంటే, ఆ తపస్సు ఒకవేళ బ్రాహ్మీ స్త్రీ అయి ఉన్నదంటే, బ్రహ్మతత్వం గురించిన ఆలోచన ఉన్నది అంటే, సవితృ మంత్రము, గాయత్రి మంత్రం అని పిలుస్తాము. ఆ మంత్రంలో చెప్పిన విధంగా భర్గో దేవస్య ధీమహి అని ఎళ్ళిపోతుంది పైకి. ఇంకా ఆగదది అస్సలు. ఇటువంటి బుద్ధినే మళ్ళీ మనము బ్రహ్మాకార వృత్తి అని పిలుస్తాము. ఆ రకంగా దాన్ని మార్చగలిగితే ఇంకసలు మన మనస్సు తపన ఎంత అంటే అదసలు విచిత్రంగా, విపరీతంగా వ్యాపించి అది స్త్రీగా మారింది అంటే, ఆ స్త్రీ ఎప్పుడూ భగవంతుడినే ఆశ్రయించి ఉంటుంది, పరబ్రహ్మాన్ని. ఇంక దాన్ని చేరుకోవచ్చు. కాబట్టి మనసుని ఇట్లా నిలబెట్టగలగాలి. ఇది ఇంకొక గొప్ప ఆప్షన్. మనసుని ఈ రకంగా ఉంచగలిగితే అది స్త్రీగా మారితే మళ్ళీ ధాతగా, విధాతగా తపించడం గాదు. తపన ఎన్ని రకాలుగైనా చేయొచ్చు. ప్రపంచం వైపు తపనలు గాదు. పరాత్పరం కావాలి, పరబ్రహ్మం కావాలి అన్న తపన ఒకవేళ ఆ మనసుకి కలిగింది, అది అట్లా వ్యాపిస్తున్నది తీవ్రమైన తపస్సుతోటంటే అది సాధిస్తుంది. మనసు ఏదనుకుంటే అది సాధిస్తుంది. అది మనకు ముఖ్యమైన విషయం. ఆ తర్వాత ఆ మనసు ఒకవేళ ప్రసవించడం మొదలుపెట్టిందంటే, అది సవితృ అని ఆ సవిత ఇవన్నీ ప్రసవిస్తూ ఉన్న తత్వమేమున్నది అని తెలుసుకోవడానికి, మూలాన్ని తెలుసుకోవడానికి వెనక్కి ఆత్మ వైపుకి వెళ్ళడం గాదు. ఇదసలు ప్రపంచం వైపుకి వెళ్ళిపోతూ అక్కడ ఎన్నో పదార్థాలను తయారు చేయాలని ప్రయత్నం చేసిందంటే, దానికి దక్షత ఉండాలి. దక్షత లేకపోతే ఏవైనా ప్రసవించడం అంటే తయారు చేయడం, క్రియేటింగ్ చేయడం, ప్రొడ్యూసింగ్ చేయడం కుదరదు. కర్మల్ని చేసుకుంటూ వెళ్ళాలి అంటే దక్షత ఉండాలి. కాబట్టి ఈ మనసు కాంబినేషన్ ఏంటి? థర్డ్ కాంబినేషన్. మనసు ఎన్ని రూపాలుగైనా ఉండొచ్చు. అదొకవేళ ఆ మనస్సు ఏదో ఒకటి సాధించాలి అన్న విధంగా ఉన్నది అంటే, దానికి దక్షత కూడా ఉన్నది, చేయగలిగిన శక్తి గూడా ఉన్నది అంటే, అప్పుడది 16 రకాలుగా ఉండొచ్చు. అటువంటి చేయగలిగిన శక్తి సామర్థ్యాలతో మనసు ఉండి, దానికి ధర్మం కూడా తోడయిందంటే, ఆ ధర్మానికి శ్రద్ధ కూడా కలిసింది అంటే, మనసు ఏదో ఒకటి సాధించాలన్న కోరికతో ఉన్నది. అందుకు కావలసిన దక్షత ఉన్నది. దాంట్లో పాపం ధర్మం కూడా ఉన్నది. దానికి శ్రద్ధ కూడా ఉన్నది.
ఈ కాంబినేషన్ తోటి ఉంటే అది ఏదైనా మంగళకరంగా, శుభంగా కంప్లీట్ చేస్తుంది. పనిని కంప్లీట్ చేస్తుందది. ఫినిష్ చేస్తుంది. ఫినిష్ చేసిన తర్వాత ఆ మనసు ఊర్ధ్వ దిక్కుగా ఆత్మ వైపుగా వెళ్ళిపోతుందంటే వెళ్ళదు. మళ్ళీ ఇంకొక పని మొదలుపెడుతుంది. ఎందుకంటే దాని ప్రసూతి రొటీన్‌లో ఉంటుందది. మళ్ళీ ఒక పని పెట్టుకుంటుంది. మళ్ళీ దక్షతతోటి చేస్తుంది. ధర్మంగా పని చేస్తుంది. శ్రద్ధగా చేస్తుంది. ఆ పని ముగిస్తుంది. శుభం అనంగానే మళ్ళీ ఒక పని మొదలుపెడుతుంది. దక్షతతో, ధర్మంగా, శ్రద్ధగా చేస్తుంది. ఆ పని ముగిస్తుంది. మళ్ళీ మొదలుపెడుతుంది. ఇదే సైకిల్‌లో నడుస్తుంటుంది. ఇక్కడ ఉన్నామంటే మనము ఇంకా కర్మలు చేస్తూనే ఉంటాం. కర్మలు బాగా చేయొచ్చు. ఒక పని ఫినిష్ చేయడం, హమ్మయ్య! అయిపోయిందనడం, మళ్ళీ జేయడం, మళ్ళీ ఫినిష్ అయిపోగానే మళ్ళీ జేయడం. కర్మలు ఆగడం అన్నది ఉండదు. అనంతమైన లూప్‌లో కర్మలు నడుస్తూ ఉంటాయి. ఎప్పుడాగుతాయంటే, ఆ శరీరం పడిపోయిందంటే ఇంకా ఆ రూపంలో కర్మలాగుతాయి. మళ్ళీ ఇంకో రూపం తీసుకోవడం, మళ్ళీ కర్మలు జేయడం. ఇంక దీనితోటి ఇంకిట్లా నడుస్తూ ఉంటుంది. లేదా పని చేసే లక్షణం ఉన్నది, అందుకు దక్షత ఉన్నది. దానికి ధర్మం తోడయింది. అయితే ఆ ధర్మానికి మైత్రీ భావం కూడా ఉన్నదనుకోండి. అప్పుడు పనులు చేయడంతో పాటు మనసుకి శాంతి గూడా ఉంటుంది. పనుల ఫినిష్ అయ్యాయా లేదా వేరే విషయము. ధర్మంగా పనులు చేస్తున్నాము, మైత్రీ భావంతోటున్నామంటే మనసైతే శాంతిగా ఉంటుంది. ఇది మాత్రం ఉంటుంది. కర్మలు ఫినిష్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు, ఒక్కొక్కసారి అనుకున్న దానికన్నా వేరేగా జరగొచ్చు, ఏమైనా జరగొచ్చు గానీ మనసు మాత్రం శాంతిగుంటుంది. ధర్మంగా ఒకవేళ మైత్రీ భావంతోటి మైత్రి, కరుణ, ముదిత మొదలైన వాటితోటి కలిసి పనిజేస్తే మనసు ధర్మంగా జేస్తుందది. అందరిని కలుపుకొని జేస్తుంది అంటే శాంతిగా ఉంటుందది పాపం. పని జరగొచ్చు, మానుకోవచ్చు ఎట్లైనా జరగొచ్చు. ఒకవేళ అదే మనసు దక్షతతోటి కర్మలు చేస్తుంది, ధర్మంగా జేస్తుంది. దక్షత, ధర్మము, ప్రసూతి, దక్షత, ధర్మము వీటన్నిటికి కాంబినేషన్ కామన్. అది ఆ ధర్మంగా జేస్తుంది కర్మలు, దయతో చేస్తున్నదనుకోండి. అప్పుడు దానికి భయముండదు. అదేదో స్వార్థంగా చేస్తున్నది, పక్కన వాళ్ళని మోసం చేయాలని చేస్తున్నది, ద్రోహంతో చేస్తున్న అవన్నీ చేసిందంటే భయంగా బిక్కుబిక్కుమనుకుంటుంటుంది మనసు. కానీ అదే మనసు ఒకవేళ ధర్మంగా చేస్తుంది ఏదైనా పని, దయ కలిగి ఉన్నది, దాని మీద దానికి దయ ఉంటుంది, పక్కన వాళ్ళ మీద ఉంటుందంటే, ఇంకప్పుడు నిర్భయంగా ఉంటుంది మనసు. నిర్భయంగా ఉంటుంది. మనసు నిజంగా నిర్భయంగా ఉంటుంది. హాయిగుంటుంది. ఒకవేళ మనసు దక్షతతోటి పని చేస్తుంది, ధర్మంగా ఉన్నది, అది శాంతిగా పనిచేస్తున్నదనుకోండి. అది సుఖంగా ఉంటుంది. శాంతము లేక సౌఖ్యము లేదో అని చెప్తూ ఉంటారు. అందుకనే మనకు. మనసు శాంతిగా ఉన్నదది ధర్మంగా అది చేయవలసిన కర్మలు చేస్తూ ఉన్నది, శాంతిగా ఉన్నదంటే అది సుఖంగా ఉంటుంది మనసు. కర్మ పూర్తయిందా లేదా? అందరికి పనికొచ్చిందా లేదా? అవన్నీ గాదు. అసలవన్నీ ధర్మంలో జూసుకుంటుందది. ఇది నా ధర్మం అనుకుంటుంది. ప్రశాంతంగా పనిజేస్తుంది. ఆ మనసు సుఖంగా ఉంటుంది హ్యాపీగా. అదే ఒకవేళ మనసు దక్షతతోటి కర్మలు చేస్తుంది, ధర్మంగా కర్మలు చేస్తుంది, అది తృప్తిగా ఉన్నదనుకోండి, అది ముదంతో ఉంటుంది. ఒకవేళ మనసు ధర్మంగా కర్మలు దక్షతతో చేస్తూ పుష్టిగా ఉన్నదనుకోండి, ఉత్సాహంగా ఉంటుంది. మనసు పుష్టిగా బలంగా ఉంటే ఉత్సాహం ఉంటుంది. స్మయం అంటే ఉత్సాహం అని అర్థం. అది ఉత్సాహంగా పరుగులు పెడుతూ కర్మలు చేస్తూ ఉంటుంది మనసు పుష్టిగా ఉన్నది అంటే. మనసు ఒకవేళ దక్షతతో కర్మలు చేస్తుంది, ధర్మంగా ఉన్నది, కర్మలతోటి ఉన్నది అంటే దానికి యోగం పడుతుంది మరి. కష్టపడది ధర్మంగా కర్మలు చేస్తూ ఉంటే బాగుపడే యోగాలుంటాయి. దానికి ప్రమోషన్స్ అన్నీ వస్తాయి. మంచి స్కూల్లో ఏవో సీట్‌లొస్తాయి, మంచి జాబ్సొస్తాయి, అవన్నీ వస్తాయి కాబట్టి దానికి యోగం పడుతుంది. అది హ్యాపీగా ఉంటుంది. అది పైకి వెళ్తూ ఉంటుంది మనసు. దానికి యోగం పడుతుంది మనసుకి. కానీ కర్మలే ఎంతైనా సరే. ఇవేవి మనకి ఊర్ధ్వగతులనివ్వడానికి అవకాశం లేకుండా ఉన్న లక్షణాలు ఇవన్నీ చాలా మటుకు అట్లానే ఉంటాయి. మనసు పని చేసిందంటే దానికి ఆ పని ఫినిష్ అవ్వడమో, దానికి సంతోషంగా ఉండడమో, దానికి భయం లేకుండా ఉండడమో, సుఖంగా ఉండడమో, ముదంగా ఉండడమో, ఉత్సాహంగా ఉండడమో, యోగం పడి ఇట్లాంటివి ఏవో ఉంటాయి గానీ, వీటితోటి డైరెక్ట్‌గా పైకి వెళ్ళడం ఉండదు. ఇటువంటి మనసుని పెట్టుకొని మళ్ళీ మన జ్ఞానంతో ఏదైనా సాధించాలి. ఇంతవరకొచ్చిన తర్వాత మనం ఏం చేయొచ్చు?
ఆ భృగువుని పెట్టుకొని శ్రీని కలుపుకొని పైకి వెళ్ళొచ్చు. ఈ కింద ప్రసూతి, దక్ష, ధర్మ కాంబినేషన్‌లో ఉన్న వాటిని పెట్టుకొని లేకపోతే వశిష్టం, అరుంధతి పెట్టుకొని ప్రయత్నం చేయొచ్చు. లేకపోతే ప్రసూతి, దక్ష, ధర్మ కాంబినేషన్‌లో వృద్ధిని పెట్టుకొని ఏదో ఒక మార్గంలో కర్మ మార్గంలోనో, జ్ఞాన మార్గంలోనో పైకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ చెప్పిన కర్మ మార్గం వేరు. ఇక్కడ చెప్తున్న కర్మలు వేరు. ఇవన్నీ జనరల్‌గా ప్రపంచంలో చేసే కర్మలు. ఆ తర్వాత అట్లనే ఒకవేళ మనం ధర్మంగా కర్మలు చేస్తూ ఉన్నామంటే, ఉన్నతి తోటి కలుపుకొని చేశామంటే దర్పం కలుగుతుంది మనకు. అది దాని రూపము. దాని పరిణామము. గొప్పగా కర్మలను దక్షతతో ధర్మంగా చేస్తూ ఉన్నాము. గొప్ప ఉన్నతితో కలిసి ఉన్నాము అంటే దర్పం గూడా ఉంటుందప్పుడు అటువంటి మనసుకి. ఒకవేళ ధర్మ బుద్ధితోటి చేశామంటే, బుద్ధి పెట్టి మనం ధర్మంగా కర్మలు చేశామంటే ప్రయోజనం కలుగుతుంది. మనం కోరుకున్న అర్థాన్ని మనం సాధించగలము. ఇక్కడ కర్మను ఫినిష్ చేయొచ్చు. దాన్ని పూర్తి చేయొచ్చు. ఇక్కడ ప్రయోజనాన్ని సాధించొచ్చు. శ్రద్ధగా ఆ పని చేశామంటే ఆ పనిని పూర్తి చేయొచ్చు. పని పూర్తయింది గానీ నువ్వనుకున్న ప్రయోజనం వచ్చిందా రాలేదా అంటే పని పూర్తయిందండి అంతే విషయము. ఇక్కడ బుద్ధి పెట్టి నువ్వు ధర్మంగా కర్మలు చేశావంటే దక్షతతో నువ్వు కోరుకున్న ప్రయోజనాన్ని సంపాదించొచ్చు. ఒకవేళ మేధస్సు తెలివితేటలన్నీ ఉపయోగించావంటే గొప్ప స్మృతి కలుగుతుందప్పుడు. మేధస్సున్నది అంటే ధర్మంగా మనసుకి మేధస్సుంటే స్మృతి దానికి వెంటనే విషయాలు తెలుస్తూ ఉంటాయి. దానికి తట్టుకునే శక్తి, సహనమున్నది అంటే దానికి క్షేమం కలుగుతుంది. దానికి అభయం ఎప్పుడు కలుగుతుంది? అది దయతో ఉంటే దానికి అభయం కలుగుతుంది. నిర్భయంగా ఉండొచ్చు. అందరిని కలుపుకొని వెళ్తూ ఉంటే అది శాంతిగా, ప్రసన్నంగా ఉండొచ్చు. తితిక్ష తట్టుకున్నదంటే కోపాలవన్నీ తెచ్చుకోకుండా, చలికి, వేడికి పట్టించుకోకుండా అది అన్నిటిని తట్టుకుంటూ ఉన్నది అంటే క్షేమంగా ఉంటుంది. అప్పుడు మనసు జారదింకా. ద్వంద్వాలు లేకుండా ఉన్నదంటే మనసు జారకుండా ఉంటుంది. క్షేమంగా ఉంటుంది. అధర్మం చేస్తానేమో అని సిగ్గుపడుతూ ఉన్నదనుకోండి. అమ్మో! తప్పు చేసేస్తానేమో అన్న సిగ్గు దానికి ఉన్నదనుకోండి. అప్పుడది వినయంగా ఉంటుంది. ప్రశ్రయం అంటే వినయము. అదప్పుడు వినయంగా ఉంటుంది. అది నమ్రతతో ఉంటుంది, జ్ఞానంతో ఉంటుంది. ధర్మాన్ని ఎక్కడైనా తప్పుతానేమో అని అది అదే పనిగా వెతుకుతూ జాగ్రత్తగా ఉన్నది అంటే, అటువంటి మనసు వినయంగా ఉంటుంది. ధర్మాన్ని తప్పగూడదు అని తెలివితేటలతో, ఎరుకతో ఉంటుంది. చాలా మంచి కాంబినేషన్. ఒకవేళ రూపం ధరించింది అంటే నరనారాయణులుగా మారుతుందది. ఇంకా ధర్మాన్ని పక్కన బెట్టి, ధర్మం ఉంటే ఉన్నది గాని, మన మనసు దక్షతతో కూడి ఉన్నది, అది అగ్నితో కూడి ఉన్నది అంటే శ్వాహాదులు పెట్టుకున్నది అంటే రకరకాల అగ్నులుంటాయి. ఎన్నో రకాల అగ్నులు, జఠరాగ్నుల దగ్గర నుంచి మొదలుపెట్టి, ఎన్ని విధాలుగానో కర్మలను నడిపించే యాగాగ్నుల దగ్గర నుంచి వంట చేసుకునే అగ్నుల దాకా అన్ని కర్మలతోటే ఉంటాయి ఎన్నైనా సరే. ఈ అగ్నులన్నీ రకరకాలుగా మనల్ని శుద్ధి చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనము కర్మలను దక్షతతో చేస్తూ బ్రహ్మార్పణంగా ఒకవేళ వాటిని చూస్తూ ఉన్నామంటే మాత్రము, దానివల్ల మనకు ఆ మనస్సు శుద్ధమవుతూ ఉంటుంది. ఇది దానివల్ల కలిగే లాభము. రకరకాల అగ్నులుగా అది దాంట్లోని దోషాలను అదే నశింపచేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ అదే మనసు కోరికలతో ఉన్నది అంటే, అది మళ్ళీ ప్రపంచంలోని ఊర్ధ్వగతులే కోరుకుంటూ ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ కర్మ మార్గంలో, ఉపాసన మార్గంలో ఉన్న వాళ్ళ కోసం చెప్తూ ఉన్న విషయాలు. అదే ఒకవేళ మనసు దాంట్లో భావము ఎట్లా ఉండాలి అంటే, మనసుకి దక్షత ఉన్నది. అది ఏదైనా చేయగలదు. ఆ దక్షతతో అది మనసులో ఏం కోరుకున్నది అంటే, దాని భావమేమి అంటే, సత్ అయి ఉన్నది. ఒకవేళ అది సత్తుని భావించింది అంటే మాత్రము,
ఇంకా దాని తర్వాత ఏముండవు. వీటన్నిటికి ఏవో ఒకటుంటాయి. ఈ అన్ని కాంబినేషన్స్‌కి మనసు ఏదో రకంగా మారుతూనే ఉంటుంది. ఏదో రకంగా మారుతూనే ఉంటుంది. ఇక్కడ మాత్రము మనస్సు ఆకాస్త దాని భావము సత్ అయిందంటే మాత్రము, ఇంకా తర్వాత భవనములు లేవు. ఇంక జన్మలుండవు. ఇంకక్కడికయిపోతుంది. ఆగిపోతుంది విషయం. ఇంకేం తర్వాత ఏముండదు. ఇక్కడికయిపోతుంది మొత్తం లయమైపోతుంది విషయము. కాబట్టి అసలు మిగిలిన ఇక్కడ అక్కడక్కడ మంచి కాంబినేషన్స్ అని చూసుకుంటూ ఏవేవొచ్చామో, ఇవన్నీ ప్రాపంచికమైన కర్మలు. ధర్మంగా ప్రపంచంలో చేసే కర్మలు. ఇవన్నీ కర్మిష్ఠులు, ఉపాసనా పరులు, జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళందరూ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా జ్ఞాన మార్గం తప్ప ఇంకేమీ లేదక్కడ. మనస్సుని శివం చేసుకున్నామంటే, అది సత్తుని కోరుకున్నది, కూడి ఉన్నది అంటే, ఇంకది లయమైపోతుంది. పరబ్రహ్మంగా మారిపోతుందది. ఇంక దీని తర్వాత ఇంకేముండదు మనకు. ఇంక సంసారము లేదు, పిల్లలు లేదు, వాళ్ళని పెంచడము లేదు. ఇంకేమి ఉండదక్కడికది ఆగిపోతుంది. కాబట్టి నా మనసు ఎట్లా ఉంటే తర్వాత ఏం జరుగుతుంది? నా మనసు ఇప్పుడు ఎట్లా ఉంది? ఎంత దూరం నేను ప్రయాణం చేస్తే గాని మళ్ళీ దాన్ని ప్రపంచంలోకి వెళ్ళిపోతున్న దాన్ని వెనక్కి తీసుకొచ్చి, మళ్ళీ దాన్ని నిలబెట్టి పైకి తీసుకెళ్లడమో, కిందికి వెళ్ళిపోతూ ఉన్నదాన్ని తీసుకొచ్చి, మళ్ళీ దాన్ని నిలబెట్టి పైకి పంపడమో, లేదా పైకి వెళ్తున్న దాంట్లో గూడా నెమ్మదిగా వెళ్తూ ఉన్నదాన్ని ఏమి జేయడమో అని ఇన్ని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలా మనసుని మొత్తమే తపింపజేసాము. మొత్తం మనసు తపిస్తూ ఉన్నదది వ్యాపిస్తూ ఉన్నదంటే కూడా మళ్ళీ ఇంకా కొన్ని స్టెప్స్ దాటుకుంటూ వెళ్ళాలి. ఇక్కడసలేమీ లేదు. మనసు ఒకవేళ భవమయిందంటే అది సత్మార్గాన్ని పట్టుకుంటుంది. అదక్కడ పరబ్రహ్మంలో లయమైపోతుంది. ఇంకా దానికి ఇంక రూపాలేమీ లేవు. రూపాలక్కడ సంసారాలన్నీ ఆగిపోతాయి. ఇది ఇంతవరకు ఈ ఫస్ట్ చాప్టర్‌లో మన వ్యాసుల వారు గురువుగారు మన మనస్సు గురించి చూపించిన మ్యాప్. ఇట్లా ఉంటుంది పరిస్థితి. నీ ఆలోచన ఎట్లా ఉందో దాన్ని బట్టి అదెట్లా మారుతూ ఉంటుందో చూసుకో అని చెప్తూ ఉన్నారు. అందరూ అన్ని చోట్ల ఉండరు. ముఖ్యంగా ఎక్కడో దగ్గర కాంబినేషన్ ఎక్కువగా మన మనస్సు ఎక్కడ ఉన్నది అని చూసుకున్నామంటే, అది ఎక్కడ ఉన్నది, ఎంత దూరం ప్రయత్నం చేయాలి మనము, లేదా ఎంత దగ్గరగా ఉన్నాము ఆత్మతత్వానికి, లేదా ఎంత దగ్గరగా ఉన్నాము ప్రపంచానికి అని చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది మన ప్రస్థానము. మన వ్యాస భాగవతంలో 4 స్కందంలో మొదటి అధ్యాయంలో చెప్పిన విషయము. ఇప్పుడు దీన్నింకా ఇక్కడ కొంత ఆపి, ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం చూసుకుందాం వేరేగా. ఇవే పేర్లు మళ్ళీ మన దేవహూతి, కర్దమ ప్రజాపతి వాళ్ళ గురించి చూపిస్తూ, మన వ్యాస మహర్షి ఏ పేర్లు చెప్తూ వచ్చారో, శ్రద్ధకి అంగిరసుడు, అట్లానే హవిర్భువికి పులస్త్యుడు, గతికి పులహుడు, క్రియకు క్రతువు, వశిష్ఠుడికి అరుంధతి అని ఏవేవి చెప్తూ వచ్చారో, ఈ పేర్లు కొంత కొంతగా పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు మొదలైనవి మనము మన వ్యాసుల వారే చెప్పిన భారతంలో మొన్న 2, 3 రోజుల కింద చూసుకున్నాం గదా! వాటితోటి కలుపుకొని చూసుకుందాము మళ్ళీ ఒకసారి. ఏం జరిగిందంటే, ముఖ్యంగా వీళ్ళందరి పేర్లు మనము జనరల్‌గా గుర్తుబెట్టుకుంటే ఎందుకు చెప్తూ ఉన్నారని తెలుస్తూ ఉంటుంది. 2 కలుపుకొని చూసుకుంటే చాలా బాగుంటుంది. మన ప్రసూతి, దక్షుడు వీళ్ళిద్దరికి కలిగిన బిడ్డల్లో మూర్తి అన్నామె
ధర్ముడిని పెళ్లి చేసుకుంది. వాళ్లకు నరనారాయణులు కలిగారు అని చెప్తూ వచ్చారు గదా! ఈ విషయం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం చూసుకున్న విషయాన్ని ఇంకొక రకంగా గూడా చూసుకుందాము. మనసు గురించిన మ్యాప్‌గానే కాకుండా, మనము జన్మించే విధానంగా కూడా దీన్ని చూసుకోవచ్చు. అసలు ఇక్కడ మనువు అన్నప్పుడు భగవంతుడిలో కలిగిన సంకల్పము. ఆయన హృదయం నుంచి ఒక సంకల్పం బయలుదేరిందంటే, అదప్పుడు యజ్ఞ రూపాన్ని తీసుకుంటుంది. అక్కడి నుంచి మార్పులు చెందుతూ రకరకాల రూపాలను ధరించి చివరికి అది ఇక్కడ నరనారాయణులుగా జన్మిస్తుంది. ఇంకా ఫైనల్‌గా నరుడిగా రూపం తీసుకోవడం అంటే, అసలు యాక్చువల్‌గా స్థూల దేహంతో సహా రూపాన్ని పుచ్చుకోవడము. ఇంకా తర్వాత మళ్ళీ కర్మలు చేసుకుంటూ ఉండడము. లేదా ఆ కర్మలని అంతం చేసుకొని పైకి వెళ్ళిపోవడము అని కొన్ని మార్గాలు చూపిస్తూ వచ్చారు. ఇక్కడ నరనారాయణ రూపం దాకా రూపం తీసుకోవడం అన్నది అసలు ఒక్క ఆలోచనతోటి మొదలవుతుంది. నేను ఒక్కడిని ఉన్నాను, చాలా అవుతాను. ఎందుకు అంటే నేనివన్నీ ఇంతవరకు చెప్పింది మనుషుల్లో ఇండివిడ్యుయల్‌గా ఉన్న మనసు గురించి. ఇప్పుడు వ్యష్టిగా కాకుండా సమిష్టిగా ఉన్న విరాట్ పురుషుడు గురించి చూద్దాము. ఆ విరాట్ పురుషుడున్నాడు. ఆయనలో నుంచి ఇవన్నీ రూపాలు బయలుదేరుతూ ఉంటాయి. ముందు యజ్ఞాలు, తర్వాత మునులు, అక్కడి నుంచి ఏవేవో వస్తూ ఉంటాయని మనకు మళ్ళీ వేదోపనిషత్తుల దగ్గర నుంచి పురాణాలన్నీ చెప్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఆలోచన దగ్గర నుంచి మొదలయ్యి యజ్ఞాలు, అక్కడి నుంచి కర్మలు, అవన్నీ ఎన్ని రూపాలుగా మనలో ఉన్నాయో అవన్నీ అసలు అక్కడి నుంచే వచ్చాయి. ఇవన్నీ ముఖ్యంగా వేరుగా చూడడము, చూసే చూపు, అక్కడి నుంచి త్రిగుణాలు, త్రిగుణాల తర్వాత కాలము, కాలం తర్వాత అహంకారము, అహంకారం తర్వాత కర్మనిష్ట, జ్ఞాననిష్ట అని మళ్ళీ 2 మార్గాలు. ఆ మార్గాలలో కర్మలు చేసే పద్ధతులు, ఆ పద్ధతులు చేసేందుకు కావలసిన విధానాలు, ఇవన్నీ ముందు తయారయిన తర్వాత వీటన్నిటితో పాటు ఒక ప్రాణి జన్మ తీసుకోవాలంటే ఇవన్నీ కూడా వాడిలో ఉంటాయి. ఇప్పుడు మనం కనెక్షన్ కలుపుకోవాల్సింది ఏంటి అంటే, ఇందులో ఏదో ఒకటి గాదు. మనసున్నది అంటే ప్రతి వాడి మనసులో ఇన్ని ఉంటాయి. ప్రతి మనసులో ఇన్ని ఉంటాయి. ఏది తక్కువ గాకుండా. అయితే ఎంత ఉన్నదన్నది మాత్రం వేరుగా ఉంటుంది. ఇందులో ఏదో ఒకటి అసలే లేకుండా పోవడం మొదలైనవి ఎవ్వరికీ ఉండవు. ప్రతి వాళ్ళలో ఇవన్నీ ఉంటాయి. మనం చేస్తూ ఉన్న పనేమంటే, వీటిలో ఏది ఎక్కువ కావాలి అని చూసి దాన్ని మనము పెంచుకుంటూ పోవడం గురించే చూసాము. అయితే ఇవన్నీ మాత్రము ప్రతి మనిషిలో వాడు పుడుతూ ఉన్న సమయంలోనే వచ్చి చేరుతాయి. వాడు ఫైనల్‌గా రూపం ఇక్కడ తీసుకుంటాడు. మూర్తి ఇక్కడ ధరిస్తాడు. మూర్తి ఎక్కడ ధరిస్తాడు వాడు? ప్రసవమున్నప్పుడే మూర్తి ధరించేది. ఎప్పుడైతే ఆ విరాట్ పురుషము ఇన్ని రూపాలుగా మార్పులు చెందిన తర్వాత, ఆ ధర్మంతో కూడి ఒక మూర్తిని తీసుకున్నది అంటే, అప్పుడు అది సాకారంగా స్థూల, సూక్ష్మ కారణాలతో కూడిన ఒక జన్మగా పరిణామం చెందుతుంది. ఈ జన్మ కలిగే కన్నా ముందు ఇవన్నీ ఉంటాయి. జన్మ కలగ్గానే అవన్నీ వచ్చి ఆ జీవిలో చేరుతాయి. కాబట్టి మనలో గూడా ఇంతవరకు ఏమేమి చూసుకుంటూ వచ్చామో ఇవన్నీ ఉంటాయి. ఎంత ఉన్నది అన్నది మాత్రం ఎక్కువ తక్కువలు మనకు ఒక్కొక్కసారి సరిగ్గా చూసుకోవడం వస్తుంది, రాదు. లేదా వేరే సమయాల్లో వేరుగా ఉండొచ్చు. కానీ మాత్రం ఇవన్నీ ప్రతి వాళ్ళలో ఉంటాయి. యాక్చువల్‌గా నిండా ఉంటాయి. బయటబడి కనిపించడం కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ ఉంటాయి అంతవరకే. నరనారాయణులుగా మనము ఎందుకు అంటే నాలోనే నరత్వం ఉంది, నారాయణత్వము ఉన్నది. నాలోనే జ్ఞానము ఉన్నది, అజ్ఞానము ఉన్నది. నాలోనే విద్యలు 2 ఉన్నాయి. నాలోనే ప్రపంచాన్ని చూసే దృష్టి ఉన్నది, ఆత్మని తెలుసుకునే శక్తి ఉన్నది.
నారాయణం లేకపోతే నరం నడవదు. నరం లేకపోతే నారాయణము రూపాన్ని ధరించదు. 2 కలిసి ఉంటాయి. అనగనగా ఓ చెట్టుంది, దానికొక కొమ్ముంది, దాని మీద 2 పిట్టలున్నాయని చెప్పేది ఇదే కథ. ఆ రూపం ధరిస్తే అప్పుడు నరనారాయణులుగా ఉన్న ఆత్మ ఆ దేహాన్ని చేరుతుంది. అంతకన్నా ముందు ఆ పైన చెప్పుకున్నవి మొత్తం అన్నీ అందులోకొచ్చి చేరతాయి. ఆ విషయం గురించి ఎంత అందంగా చూపిస్తారంటే మన వ్యాసుల వారు. ఇంకా తర్వాత వాళ్ళేమైనా జేసుకోవచ్చు. ఇంకా పుట్టిన తర్వాత వాళ్ళేమైనా జేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళలో ఉంటాయి గాబట్టి, వీటిని పెట్టుకొని వాళ్ళేమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నరనారాయణులు పుట్టేసరికి రూపం తీసుకున్నారు, మూర్తి ధరించారనగానే, ఇవన్నీ ఉంటాయి వాళ్ళలో అని చూపించడానికి 2 చోట్ల మనం కలుపుకొని చూసుకుందాము. ఇక్కడ ఆ మూర్తి నరనారాయణ రూపం ధరించగానే, ఇంక వెంటనే తూర్యనాదాలన్నీ వినిపించాయి. కుసుమ వృష్టులన్నీ కురిసాయి. గంధర్వులు, కిన్నరులు గానాలు చేశారు. మునులు స్తుతించారు. దేవతా స్త్రీలు, అప్సరసలు నాట్యాలు చేశారు. బ్రహ్మ మొదలైన దేవతలందరూ వచ్చి అక్కడ ఉన్నారు అని ఏమి చెప్తున్నారో ఇక్కడ కొంతగా చెప్పారు. కొంచెమే చెప్పారు. దీన్ని చాలా విస్తృతంగా, విస్తారంగా భారతంలో చెప్తే మొన్నే 2 రోజుల కింద చెప్పుకుంటూ వచ్చాము. మళ్ళీ దాన్ని కలుపుకొని చూద్దాము. ఆకాశంలో దివ్యమైన తూర్యనాదాలు వినిపించడం ఏంటి? కుసుమ వృష్టులు కురియడం ఏంటి? అని చూసుకుందాము. ఇక్కడ 114 అధ్యాయంలో ఆది పర్వలో మహాభారతంలో మొన్నే చూసుకున్నాం కాబట్టి మీకు మొత్తం పూర్తిగా గుర్తుండే ఉంటుంది. అయినా గూడా ఇక్కడ చూపిస్తున్నాను. అప్పుడేం జరిగిందంటే, మన నరుడు జన్మించాడిక్కడ. నరుడు జన్మించాడంటే నరుడితో పాటు నారాయణుడు కూడా ఉంటాడు. అందుకనే అర్జునుడు పుట్టే కన్నా కొద్ది నెలల ముందు కృష్ణుల వారు పుట్టారు. వాళ్ళిద్దరూ దాదాపుగా ఒకే సమయంలో పుట్టారని చూపిస్తారు కథగా మన భారతంలో. నరనారాయణులు కలిసి పుడతారు. ఈ నరనారాయణులు కలిసి పుట్టడం గురించే, కృష్ణుడిగా, అర్జునుడిగా పుట్టడం గురించే మళ్ళీ ఇక్కడే చెప్తూ మన వ్యాసుల వారు మళ్ళీ మనం కన్‌ఫ్యూజ్ గాకుండా భాగవతంలో తౌ ఇమౌ వీళ్ళిద్దరే హరి అంశగా కలిగిన వాళ్ళు. యదుకులంలో ఒకళ్ళు, కురుకులంలో ఒకళ్ళు, ఇద్దరు కృష్ణులుగా, అర్జునుడికి గూడా కృష్ణుడని పేరున్నది. అర్జునుడు, కృష్ణుడు ఇద్దరు కృష్ణార్జునులుగా వీళ్ళిద్దరే జన్మించారు. ఎవరు? నరనారాయణులు అని చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ముందు నారాయణుడు, తర్వాత నరుడు జన్మించారు. ఇప్పుడు నరుడు జన్మ తీసుకునే సమయానికి ఏం జరిగిందంటే, మళ్ళీ ఇంతే విషయము. ఆకాశంలో దేవదుందుబులు మోగాయి. తర్వాత పుష్పవృష్టి కురిసింది అని మొదలుపెడతారు. ఆకాశంలో దేవదుందుబులంటే ఏమి? హృదయాకాశంలో గుండె కొట్టుకోవడము మొదలవుతుంది. పుష్పాలంటే ఇంద్రియాలు. అవన్నీ వృష్టి అంటే ధర్మంతో కూడి ఉండడము. వాటి కర్మలవి చేయడం మొదలుపెట్టడము. ఆ తర్వాత కర్మేంద్రియాలు కాద్రవేయాలు. జ్ఞానేంద్రియాలు వైనతేయాలు. మనలోని రకరకాల వాసనలు గంధర్వాలు, జ్ఞానాలు అప్సరసలు, ప్రజాపతులు, మహర్షులు అని చెప్తూ భరద్వాజుడు, కశ్యపుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, వశిష్ఠుడు, అత్రి అని మళ్ళీ వీళ్ళే ఉంటారు. ఎవరు ఉండరు. మొత్తం అంతా పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, వాటితో పాటు దేహము, అందులోని వస్తు విశేషాలు అవన్నీ పనిచేయడానికి కావలసిన రకరకాల తత్వాలు, వాటితో పాటు ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు, అశ్విని దేవతలు అని పేర్లన్నీ పెట్టి చూపిస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్టు ద్వాదశ ఆదిత్యులు 12, ఏకాదశ రుద్రులు 11, అష్టవసువులు 8, అశ్విని దేవతలు 2 కలిపి 33. 33 కోట్ల దేవతలు. అందరూ వచ్చి అక్కడ ఉంటారు. ఇదే విషయాన్ని ఎంత అందంగా చూపిస్తారంటే, ఇక్కడ ఒక రకంగా చూపించారు. మన భారతంలో
ఆ దేహం తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ దేహంలోకి ఎన్ని దైవీ తత్వాలొచ్చి చేరవలసి ఉంటుంది. ఆ శరీర అవయవాలన్నీ పని చెయ్యాలి కలిసి అంటే, అని చూపిస్తూ వచ్చారు ఈ భారతంలో. భాగవతంలో అదే విషయం చెప్తూ మళ్ళీ అక్కడే కృష్ణార్జునుల జన్మ గురించి చెప్తూ, ఇక్కడేం చెప్తూ వచ్చారంట, వాడు జన్మ తీసుకున్న తర్వాత వాడు కర్మలు చేయడానికి ఎన్నెన్ని కావాల్సి వస్తుంది, అవి ఏ ఏ రకాలుగా ఉంటాయి అని చెప్పారు. వాడు జన్మ తీసుకున్నప్పుడు వాడిలోని అవయవాలు, ఆ అవయవాలు పనిచేయడానికి కావలసిన తత్వాలు అని భారతంలో ఈ 114 అధ్యాయంలో చెప్తూ, ఆ జన్మ తీసుకున్నవాడు ఆ అవయవాలన్నిటిని పెట్టుకొని చేసే కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాడి మనసు ఎన్ని రకాలుగా కర్మలు చేయడానికి గురించి ఆలోచిస్తుంది. ఎటువంటి కర్మ ఎట్లా చేస్తే దానికి ఏం కలుగుతుంది అని ఇందులో చెప్పారు. కాబట్టి స్థూల దేహం గురించి అది ఇంద్రియాదులతో కలిసి పనిచేయడం కోసం కావలసిన తత్వాలు ఇందులో, మనసు పనిచేయడం కోసం కావలసిన తత్వాలు ఇందులో కలిపి చెప్తూ మళ్ళీ ఎవరి గురించి చెప్పారు? నరుడి గురించి చెప్పారు. ఒక జీవి జన్మ తీసుకుంటే ఇట్లుంటుంది పరిస్థితి అని చెప్తూ వచ్చారు. ఇంత జాగ్రత్తగా ఇదంతా మనకు రాసిచ్చిన వ్యాసుల వారికి ఎంతైనా రుణపడి ఉంటాను నేను. ఇంత క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్తూ వచ్చారు మన గురువుగారు. ఈ రకంగా ఇంతకీ మన నరనారాయణులు పుట్టారు. ఏమేమి? ఇన్ని తత్వాలతో, శరీర అవయవాలతో, స్థూల, సూక్ష్మ శరీరాలకున్న రకరకాల అవయవాలు, వాటిని నడిపించే శక్తులతో పాటు, అందులో ఉన్న మనస్సు, ఆ మనసుకున్న శక్తులతో పాటు, నరుడు జన్మ తీసుకోవడం, వాడు పుట్టడం గురించి భాగవతంలో ఒకచోట, భారతంలో ఒకచోట క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు మన కోసము. ఆ రకంగా చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, వాడికి అదే మనసును బెట్టుకొని, అదే దేహాన్ని బెట్టుకొని, ఆ దేహంతో వాడు మళ్ళీ మళ్ళీ జన్మలు పొందేందుకు కావలసిన కర్మలైనా చేయొచ్చు. అదే మనసుని, అదే దేహాన్ని బెట్టుకొని వాడు మళ్ళీ జన్మలు లేకుండా పోయే జన్మరాహిత్యాన్ని పొందే విధంగానైనా ప్రవర్తించొచ్చు. 2 ఇందులోనే ఉన్నాయి. అందుకు కావలసిన మొత్తము సామగ్రి అందులోనే ఉన్నది. మళ్ళీ ఇంకెక్కడి నుంచో ఎవరినో అడిగి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా ఇక్కడే ఉంది. లోపలే ఉంది మొత్తం. ఆ ఉన్న వాటినే ఉపయోగించుకొని నువ్వు ఏమైనా జేసుకోవచ్చు. నువ్వే నరుడివి, నువ్వే నారాయణుడివై ఉన్నావు. కావాలంటే నువ్వు ప్రాపంచికమైన కర్మలైనా జేసుకో. లేదా నువ్వు ప్రపంచాన్ని మొత్తాన్ని నీలో లయం జేసుకో. అది కావాలన్నా, ఇది కావాలన్నా అందుకు కావాల్సినవి మొత్తం నువ్వే తెచ్చుకున్నావు. నీతో పాటే వస్తాయి అవన్నీ. అని ఎంత విపులంగా, విస్తారంగా మనకి చెప్తూ వచ్చారో. దాంతో మనకు ఇక్కడ ఈ అధ్యాయం పూర్తవుతుంది. దాని గురించి మనం చేసిన కొంచెం అనాలిసిస్ కూడా పూర్తయింది. ఇక్కడికే అయిపోలేదు. ఇంత మాత్రమే అయిపోతుందని చెప్పడానికి లేదు. ఇప్పుడే మొదలుపెట్టారాయన. ఇప్పుడే హి ఈస్ జస్ట్ గెట్టింగ్ వార్మ్డ్ అప్. ఇప్పుడే మొదలుపెడుతూ ఉన్నారు. మను మనసు అది అనంత రూపాలుగా ఉంటుంది. అప్పుడేం జరుగుతుంది? అది ఎన్ని రూపాలు తీసుకుంటుంది అని చెప్పుకుంటూ వచ్చారు. అది ఎన్ని రకాలుగా మారుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడికే ఆపరు. ఇంకా ఇదే మనువుకు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని ముగ్గురు కూతుర్లే గాకుండా మళ్ళీ ఆయనకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని గూడా ఇద్దరు కొడుకులున్నారు. మరి వాళ్ళు కూడా మళ్ళీ మనసు యొక్క పరిణామాలే గాబట్టి ఆ రకంగా పరిణమించిన మనసులు ఏ రకంగా, ఎటువంటి పరిణామాలతో ఉంటుంది, ఇంకెట్లా మారుతూ ఉంటుందని మళ్ళీ అది గూడా చెప్పాలి. ఇంకా చాలా ఉన్నది. ఇక్కడ ఇప్పుడే మొదలుబెట్టారాయన. కాబట్టి మనము నెమ్మదిగా చూసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.